హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే 2024లో ఏ కోర్సెస్ నేర్చుకోవాలి? కోడింగ్ సైడ్ వెళ్ళాలా? లేకుంటే నో కోడ్ సైడ్ వెళ్ళాలా? ఇఫ్ ఇన్ కేస్ నో కోడ్ సైడ్ వెళ్తే మరి ఏమేం టూల్స్ ఉన్నాయి? ఏమేమి నేర్చుకోవచ్చు? ఓకేనా? మరి అంత 6 మంత్స్ 10 మంత్స్, 8 మంత్స్ ఇది టైమ్ పీరియడ్ కాకుండా కొంచెం ఈజీ వేలో అంటే 3 మంత్స్‌లో గాని ఓకేనా? లేకుంటే సమ్ 90 డేస్‌లో ఓకే. అంటే సమ్ 4.5 మంత్స్‌లో ఇలా నేర్చుకునే విధంగా టూల్స్ నేనొచ్చేసరికి ఏంటంటే సజెస్ట్ చేస్తాను. ఈ 2024లో నేను చెప్పేది. ఓకేనా? రైట్. సో, ఇదొచ్చేసరికి ఏందంటే కంప్లీట్ నా అనాలిసిస్ అనమాట. సో, దీంట్లో కొంతమంది దీన్ని ఆహ్, యూ నో అపోజ్ చెయ్యొచ్చు. ఓకే. ఎందుకనంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. బట్ ఇది కంప్లీట్‌లీ నా అనాలిసిస్ అనమాట. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు అపోజ్ చేయాలనుకుంటే దెన్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేయండి. ఓకే. రైట్. సో, ఇదొచ్చేసరికి ఏంటి అనంటే బేసికల్లీ ఈ వీడియో ఇది అందరి కోసం. కొంతమంది చాలా అంటే చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకేనా? సో, ఈ కన్‌ఫ్యూజన్ తీయడానికి ఒక క్లియర్ కట్‌గా ఏది ఒక వేలో తీసుకురావడానికి అండ్ క్లారిటీగా ఆహ్, యూ నో తీసుకురావడానికి సో, ఈ వీడియో అన్నది కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాననమాట. ఈ ఈ వీడియో అన్నది ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మీరు స్కిప్ చేస్తే ఒక్కొక్క టూల్ మీరు మిస్ అయినట్టనమాట. ఓకేనా? సో, అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మన కెరీర్ గురించి కాబట్టి కొంచెం దీనిపైన కాన్సంట్రేట్ చేసి విందాం. ఓకేనా? రైట్. సో, ఈ వీడియో మాక్సిమం నేనైతే షార్ట్‌గానే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు గూడా బోర్ కొట్టకుండా ఉండడానికనమాట. రైట్. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, సో, ఇప్పటి వరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సో, ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఓకేనా? సో, అది సంగతి. ఇంకా మనం వీడియోలకి స్టార్ట్ చేస్తే, సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే మనం ఆహ్, ఐటీలో రావడానికి ఓకేనా? ఫ్రెషర్స్‌గా నేను చెప్పేది. ఓకేనా? ఫ్రెషర్స్ కానివ్వండి, లేకుంటే కొంతమంది యాస్పిరెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి నేను చెప్పేది. ఓకేనా? సో, వాళ్ళొచ్చరికి ఏందనంటే కోడింగ్ ఉంటుంది, నాన్ కోడింగ్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో, కొంతమందికి ఆహ్, ఎలా ఉంటుంది అనంటే, అబ్బా! కోడింగ్ అనంటే ఇప్పుడు అది ఎవరు నేర్చుకోవాలి? ఓకేనా? 6-8 మంత్స్ టైం పడుతుంది. అది నాకంత స్కిల్ లేదు అనేవాళ్ళు కొంతమందుంటారు. ఓకేనా? సో, వాళ్ళకి వచ్చరికి ఏంటి అనంటే నేను కొన్ని నో కోడ్ అంటే కోడింగ్ లేని టూల్స్‌ని సజెస్ట్ చేస్తాను. ఇంకొంతమంది వచ్చరికి ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు సీఎస్‌సి కానివ్వండి, లేకుంటే ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఆహ్, వాళ్ళు ఇంజినీరింగ్‌లో ఉంటారు కాబట్టి, లేదంటే సమ్ ఎంసీఏ అలాంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ప్రోగ్రామింగ్ టచ్ ఉంటుందనమాట. ఓకేనా? సో, అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి అనంటే కొంచెం ప్రోగ్రామింగ్ చేయడం కొంచెం వచ్చు కాబట్టి, కొంచెం దాన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళ కోసం 2024లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఇది సంగతి. సో, ఇందులో మన 2 పార్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ పార్ట్ ఇందులో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికేందంటే కోడింగ్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ కోడింగ్. కోడింగ్‌లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలేంటి ట్రెండింగ్ అనంటే ఆ క్వెషన్‌కి నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే బ్లైండ్‌లీ జావాస్క్రిప్టే. ఓకేనా? బ్లైండ్‌లీ జావాస్క్రిప్టే. ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? రైట్. ఈ జావాస్క్రిప్ట్ అన్నది ఎలా ఉంది అనంటే ఇది ఫండమెంటల్. అంతే ఇంగ. అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ ఎలానో ఒక మామూలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఓకేనా? లేకుంటే ఒక సెంటెన్స్ మనం అర్థం చేసుకోవడానికి అట్‌లీస్ట్ నాకు కావాలి కదా! మన బేసిక్స్ ఆల్ఫాబెట్స్ నుంచెల్లి. సో, అలా అన్నమాట. అంటే జావాస్క్రిప్ట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద ఐటీ అన్నమాట. ఓకేనా? నీకు నో కోడ్ ఇప్పుడు నో కోడ్, లో కోడ్ అని చెప్పాను కదా! అంటే కోడింగ్ అవసరం లేని ఏదైతే టూల్స్ ఉంటాయో దానికి కూడా ఈ జావాస్క్రిప్ట్ అన్నది కొంచెం ప్రామినెంట్ రోల్ చేస్తుంది. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను చాలా క్లియర్‌గా నేను మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా మీకు చెప్తాను. ఫస్ట్ కమింగ్ టు జావాస్క్రిప్ట్ అని చెప్పాను. మరి డైరెక్ట్ జావాస్క్రిప్ట్ నేర్చుకుంటారా అంటే దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్కడి స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ ఓకేనా? సీఎస్ఎస్ దాని తర్వాత జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్‌లో ఏంటి అనంటే మనకు ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత కొన్ని మనం ఫ్రేమ్‌వర్క్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది ఎవరికీ అనంటే మనము ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి ఓకేనా? నేను చెప్తున్నా. వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఓకేనా? రైట్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఆర్ నెవర్ డైస్ అండి. టు బి ఫ్రాంక్ ఎనఫ్ టు స్పీక్. ఓకేనా? మార్కెట్ ఏది దీన్నేమంటారు ఇది ట్రెండింగ్‌లో లేదు, అది ట్రెండింగ్‌లో అట్లా ఏముండదు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ నెవర్ డైస్. అప్లికేషన్ లేనిది లేకుంటే వెబ్ అప్లికేషన్ లేనిది ఇంకెలా? అంతే కదా! ఇప్పుడు ఏది అనంటే అప్లికేషన్స్ కావాలి మరి. అది సంగతి. ఓకేనా? రైట్. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే, దెన్ డెఫినైట్‌లీ మనకు
ఇది జావా స్క్రిప్ట్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఓకేనా? రియాక్ట్ జేఎస్ లాంటిది. అండ్ మనకు దీన్నేమంటారు ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉన్నాయి. ఫ్రేమ్‌వర్క్స్‌లో ఏమేమి ఉన్నాయి? చాలా ఉంటాయి. మనకి జేక్వెరీ అని, బూట్‌స్ట్రాప్ అని, నోడ్ జేఎస్ అని ఇలా మనకు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసరికి చిన్న కన్‌ఫ్యూజన్ అంటే చిన్న ఏంటి అనంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది. కొంతమంది క్లయింట్ వచ్చేసరికి ఏందంటే బూట్‌స్ట్రాప్ అంటారు. అంటే ఆ స్కిల్ పైన, ఆ ఫ్రేమ్‌వర్క్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ పిక్ చేసుకుంటారు. ఇంకొంతమంది వచ్చేసరికి ఏందంటే నోడ్ జేఎస్ అంటారు. సో, అలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీరు అట్‌లీస్ట్ ఒక 2-3 ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకొని మీ బకెట్ లిస్ట్‌లో యాడ్ పెట్టుకోండి. మీ రెజ్యూమేలో మీరు పెట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట. మరీ అన్నీ నేర్చుకోకుండా అట్‌లీస్ట్ 2-3 ఇప్పుడు బూట్‌స్ట్రాప్ కొంచెం ట్రెండింగు. బూట్‌స్ట్రాప్, నోడ్ జేఎస్ ఓకేనా? జేక్వెరీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! నోటబుల్ ఓకేనా? అవి నేర్చుకొని మీరు పెట్టుకోండి. ఇది ఫర్ ఫ్రంట్ ఎండ్ ఓకేనా? ఇదనమాట. అంటే మనకు ఎలాగో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వస్తేనే కదా! మనకు జావా స్క్రిప్ట్స్ దాని తర్వాత లైబ్రరీస్ కానివ్వండి ఇలా మనం చేయడానికి. ఇది ఫ్రంట్ ఎండ్. మరి ఫ్రంట్ ఎండ్ ఉట్టిగా ఒక్కటి నేర్చుకుంటే మనకు లైఫ్ సెటిల్ అనంటే కాదు. ఓకేనా? సో, 2024లో ఎలా ఉంది అనంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌తోని కాల్స్ రావు. ఎందుకు అనంటే మనకు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అన్నది రావాలి. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అనంటే వాళ్ళేం చేస్తారు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్‌తో పాటు బ్యాక్ ఎండ్ కూడా చేస్తారు. ఫ్రంట్ ఎండ్ ఇవ్వరని నేర్చుకున్నాం. అంటే యూఐ ఏదైతే ఉంటుందో స్క్రీన్ డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ వాడతాం. మరి బ్యాక్ ఎండ్ ఏంటి? మరి బ్యాక్ ఎండ్ ఏంటి అంటే సో అండ్ సో అనంటే మనకు బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ చేయడానికి మనకొచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమేమి అవసరం అనంటే సి నుంచెల్లి మొదలుపెడితే సి షార్ప్ ఉంటుంది. మనకు డాట్ నెట్ ఉంటుంది. పైథాన్ ఉంటుంది. జావా ఉంటుంది. ఇవన్నీ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. మరి ఇందులోకెళ్ళి ఏది పిక్ చేసుకోవాలి అనే క్వెషన్‌కి మనం వచ్చరికి ఏంటంటే ఆన్సర్స్ ఏంటి అనంటే ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్స్. నేను చెప్పాను కదా! బేసిక్స్ స్ట్రాంగ్ ఉండడం మనం కొంచెం ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. బేసిక్స్ ఏంటి? సి. కళ్ళు మూసుకొని ఫస్ట్ సి కొంచెం నేర్చుకుంటే మనకేందంటే బేసిక్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓకేనా? లేదు బ్రో నాకంత టైం లేదు. ఇప్పుడు నేను సి నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు నేను వేరే నేర్చుకోవాలనంటే కొంచెం టైమ్ స్పాన్‌లో నేర్చుకోవాలి అనంటే ఆల్వేస్ చూస్ పైథాన్. ఎందుకు నేను పైథాన్ అంటే మీరు అంటే నేను కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా మీకేం తెలవది. అంటే డైరెక్ట్‌లీ ఇంకా మీరు ఏది ఈజీ వేలో ఇంకా మీరు జాబ్ కొట్టాలి అనే వాళ్ళకి నేను చెప్తున్నాననమాట. ఓకేనా? పైథాన్ యూజ్ చేయండి. ఎందుకు అనంటే పైథాన్ ఈజ్ సమ్‌వాట్ ఈజీ టు లెర్న్ అనమాట. ఓకేనా? అంటే పేజీలు కోడ్ అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఒక చిన్న బటన్ క్రియేట్ చేయడం కన్నా గాని, లేకుంటే చిన్న ఏమన్నా ఫంక్షనాలిటీస్ మనం చేయడం గాని, పైథాన్ వచ్చరికి ఏంటి అనంటే ఒక 2-3 లైన్స్‌లో మనం చేయొచ్చు. అదే మనం జావాలో కొంచెం ఎక్కువ లైన్స్ రాయాల్సొస్తది. 6-8 లైన్స్ రాయాల్సొస్తది. ఓకేనా? సో, అది అన్నమాట. సో, అందుకే నేను పైథాన్ ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు జావా. ఓకేనా? సో, ఇది సంగతి. సో, మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్స్ ఉన్నాయి. జావా పైన కొన్ని బేసిక్స్ ఉన్నాయి. అడ్వాన్స్ జావా అంటే ఏదైతే మనకు కొన్ని దాంట్లో ఉంటాయి గదా! అవి ఓకేనా? దాంట్లో కూడా ఫ్రేమ్‌వర్క్స్ అలా ఉంటాయన్నమాట. సో, మెథాలిస్ అలా ఉంటాయన్నమాట కొన్ని. మెథాలిస్ అలా. లైబ్రరీస్ అలా. జావా లైబ్రరీస్ అలా ఉంటాయి కొన్ని. ఓకే. సో, దాని మీద కూడా మీకు గ్రిప్ ఉండాలి అనుకుంటే అప్పుడు అలాంటి సినారియోస్‌లో మీరు జావా ప్రిఫర్ చేయొచ్చన్నమాట. ఓకేనా? సో, జావా ప్రిఫర్ చేసి మళ్ళీ జావాకి సంబంధించిన ఏదైతే ఉంటో అది మొత్తం నేర్చుకోవాలి మనం. ఓకేనా? ఇది సంగతి. ఓకే. సో, జావాకి అండ్ పైథాన్‌కి మీకు చెప్పాను కదా! ఎవరో నేర్చుకోవాలి అని. స్టార్టింగ్ ఉంటే పైథాన్ నేర్చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రాబ్లమ్ లేదు. అదే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది. ప్రోగ్రామింగ్ పై టచ్ ఉంది. సో అండ్ సో అని అనుకుంటే అప్పుడు మీరు జావా నేర్చుకోండి. మీ జావా వచ్చిందంటే పైథాన్ ఎంతసేపు ఇంకా. పైథాన్ కూడా నేర్చుకోవచ్చనమాట. ఓకేనా? కొంచెం ఒక 2-3 మంత్స్‌లో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మొత్తం అదే కాన్సెప్ట్ మొత్తం. ఓకేనా? అదే కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే ఏందంటే కొంచెం దీని టర్మినాలజీ కొంచెం వేరే ఉంటుంది కాబట్టి అలా ఉంటుందనమాట. ఓకే. కన్‌ఫ్యూజన్ ఏముండదు. ఇది సంగతి. ఓకే. ఇది జావా ఎవరు నేర్చుకోవాలో, ఇది పైథాన్ ఎవరు నేర్చుకోవాలో మనకు క్లారిటీ వచ్చింది. డాట్‌ని కొంచెం పక్కన పెడదాం 2024లో. ఓకేనా. ఇంకా మిగతా టెక్నాలజీ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదుందో కొంచెం పక్కన పెడదాం. అలా అని నేను డాట్ నెట్ క్రిటిసైజ్ చేసి మాట్లాడట్లేదు. బట్ ఏంటి అనంటే ఉన్న 2024లో ఈజీగా క్రాక్ చేయడానికి నేను చెప్తున్నాననమాట. ఓకేనా. సో, అది సంగతి. రైట్ అయిపోయినాయి. ఇవి మనకు ఫ్రంట్ ఎండ్ సంబంధించినవి ఏదైతే ఉన్నాయో అవి నేర్చుకున్నామో, బ్యాక్ ఎండ్ సంబంధించినవి అవి నేర్చుకున్నాము. ఓకేనా. అప్పుడు వీళ్ళని ఏం చెప్తామనంటే మనము ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి ఎలా ఉంది అనంటే ప్యాకేజ్ కానివ్వండి, వాళ్ళ ప్రామినెన్స్ కానివ్వండి, లేకపోతే ట్రెండింగ్ కానివ్వండి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. ఓకేనా. సో, అందుకే నేనేం చెప్తానంటే ఒక చిన్నగా ఒక 6 మంత్స్ దీనిపైన కొంచెం కేటాయిస్తే దెన్ మన లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అంటే డైరెక్ట్‌లీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా సజెషన్ ఏంటి అనంటే ఫస్ట్ మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోండనమాట. ఓకేనా. ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ డిఫరెంట్, బ్యాక్ ఎండ్ కంప్లీట్ డిఫరెంట్ కదా! కన్‌ఫ్యూజన్ లాంటిది ఏమి ఉండదనమాట. ఓకేనా. రైట్. సో, ఫ్రంట్ ఎండ్ చక్కగా నేర్చుకోండి అండ్ యాస్ వెల్ యాస్ బ్యాక్ ఎండ్ కూడా చక్కగా నేర్చుకోండి. ఓకేనా. ఇవి 2 సమంజసంగా నేర్చుకున్న తర్వాత దెన్ అప్పుడు ఏం చేయొచ్చు అనంటే మనం ఫుల్ స్టాక్‌లో మనము ఒక చిన్న ప్రాజెక్ట్ చేసేసి మనం అప్పుడు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మీరు వాడండి.
ఓకేనా. లేదు అని అనుకుంటే ఫ్రంట్ ఎండ్ ఒకటే నేర్చుకోండి యాజ్ ఆఫ్ నో. దెన్ ఒక క్రాక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ బై ఛాన్స్ ఉంటే. దెన్ లేటర్ ఆన్ యూ కెన్ లెర్న్ ది బ్యాక్ ఎండ్ సైమల్టేనియస్లీ. సో అలా ఉంటుందన్నమాట. ఓకే. బట్ ఫ్రంట్ ఎండ్ ఒక్కటితోనే లైఫ్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే తప్పింగా బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవాలి. ఇది సంగతి. ఇది కోడింగ్‌కి సంబంధించినయి. అయిపోయింది. మనకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. రైట్. ఇంకా నాకు కోడింగ్ అవసరం లేదు. ఇంకా నాకు నాన్ కోడింగ్ కావాలి అనుకుంటే ఆబ్వియస్లీ మనకేంటి అనంటే అందరూ యూజ్ చేసేది టెస్టింగే. ఓకేనా. అందులో మాన్యువల్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది. మాన్యువల్ ఎవడు యూజ్ చేస్తాడు? ఇంకా అయిపోయింది. దాని సంగతి అయిపోయింది మాన్యువల్. ఇంకా సెలీనియం వెళ్తా ఉంటారు. ఇంకెవ్వరు చూసినా టెస్టింగే అనమాట. ఎవరు చూసినా టెస్టింగే. అంతా ఉన్నది మొత్తం ఇంకా పాపులేషన్ మొత్తం టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడొస్తాయి కాల్స్ ఇంకా? అంతా స్క్రాచ్ వెళ్ళిపోయింది. టెస్టింగ్ మొత్తం స్క్రాచే అనమాట. ఓకేనా. రైట్. బట్ నేను కూడా టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాను. అంటే డెవలపర్స్ ఒక టీమ్‌లో ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ టెస్టింగ్ ఉంటారు కాబట్టి టెస్టింగ్ కూడా నేను సజెస్ట్ చేస్తాననమాట. అది కూడా సెలీనియం టెస్టింగ్ అనమాట. మాన్యువల్ కాదు. మాన్యువల్ ఉంటే భజగోవిందమే. అది సంగతి. రైట్. సో, సెలీనియం టెస్టింగ్ నేర్చుకుంటారు. అదెంత మనము ఒక 2 మంత్స్ ఓకేనా. ఎంతగానో మినిమమ్ 45 డేస్ పడుతుంది మనకు. కొంచెం ఒక 2 మంత్స్ దాని మీద కేటాయిస్తే మనం 2 మంత్స్‌లో మనం టెస్టింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇది సంగతి. మనం టెస్టింగ్ కూడా ఒకటి నో కోడ్ కింద మనం చేసుకోవచ్చు. సెకండ్ వచ్చరికి ఏంటి అనంటే మనకు ఐటీలో మనకు సీఆర్ఎం ఓకేనా. అండ్ బీపీఎం అనేది 2 ఉంటాయన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనం కొంచెం సీఆర్ఎం గురించి మాట్లాడితే ఏంటి అనంటే మనకు చాలా టూల్స్ ఉంటాయి మనకు. ఓకేనా. ఈ టూల్స్‌లో వచ్చరికి ఏంటి అనంటే మనకు సేల్స్ ఫోర్స్ అని ఓకేనా. ఇట్లా సేల్స్ ఫోర్స్ అనేది చాలా ట్రెండింగ్ ఉందన్నమాట సేల్స్ ఫోర్స్. మరి సేల్స్ ఫోర్స్‌కి మరి కోడింగ్ అవసరమా అనంటే కొన్ని అవసరమే. నేను కొంచెం ఇప్పుడు నేను ఏ టూల్ మాట్లాడినా గానీ అడ్మిన్ గురించి మాట్లాడట్లేదు. సేల్స్ ఫోర్స్ అడ్మిన్, పెగా అడ్మిన్, బీపీఎం మన ఐబీఎం ఇవన్నీ అడ్మిన్ గురించి మాట్లాడట్లా. ఎందుకంటే నేను కొంచెం అడ్మిన్‌కి అంత స్కోప్ ఇవ్వను. ఓకేనా. 100 ఓపెనింగ్స్ ఉంటే ఒక దాంట్లో 10-12% అడ్మిన్ ఉంటే చాలా గగనం అనమాట. సో, అందుకే నేను అడ్మిన్ అంత ప్రిఫర్ చేయను. ఓకేనా. సో, అడ్మిన్ గురించే నేను మాట్లాడను. సో, ఇప్పటి నుంచి ఏ టాపిక్ మాట్లాడినా గానీ అడ్మిన్‌ని అసలు నేను కన్సిడర్ చెయ్యను. ఓకేనా. రైట్. సో, ఇప్పుడు సేల్స్ ఫోర్స్. కమింగ్ టు సేల్స్ ఫోర్స్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఏంటి? సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటారు కాబట్టి డెవలప్‌మెంట్ వర్క్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కొంచెం కోడింగ్ అన్నది అవసరం ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకేనా. అలా అని భయపడకండి. నాలెడ్జ్ అంటే మ్యాండేటరీ కాదు. ఉంటే బెటర్. నేను స్టార్టింగ్‌లో అన్నా గదా! ఏది ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది కొంచెం అంటే లో కోడ్ కానివ్వండి, లేదు అనంటే కోడింగ్‌కి సంబంధించింది కానివ్వండి. జావా స్క్రిప్ట్ అన్నది కొంచెం మనకు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని చెప్పాను కదా! ఇది రీజన్ అనమాట. అంటే సేల్స్ ఫోర్స్ కానివ్వండి, పెగా కానివ్వండి, ఏదైనా గానివ్వండి. కొంచెం మనకు జావా స్క్రిప్ట్స్ అంటే హెచ్‌టీఎంఎల్ నుంచెల్లి, సీఎస్ఎస్ నుంచెల్లి జావా స్క్రిప్ట్ దాకా మనకు కొంచెం బేసిక్స్ ఉంటే ఏంటి అనంటే మనము సేల్స్ ఫోర్స్‌లో మనం కొంచెం చేసుకోవచ్చు. ఈ సేల్స్ ఫోర్స్‌లో మనకేంటి అనంటే మనకు ఊప్స్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతది. ఊప్స్ కాన్సెప్ట్ మనకు 15 రోజులు, 20 రోజులనమాట నేర్చుకోవచ్చు ఊప్స్ కాన్సెప్ట్. ఓకేనా. ఆ ఊప్స్ కాన్సెప్ట్ కొంచెం మనకు ఐడియా ఉంటే సేల్స్ ఫోర్స్ పైన మనం నేర్చుకోవచ్చనమాట. దాన్ని మనము అప్లికేషన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది సీఆర్ఎంలో చాలా అంటే చాలా బావుంది. సేల్స్ ఫోర్స్ కూడా మంచి కాల్సే వస్తున్నాయి. ప్రెజెంట్ సినారియో ప్రకారము సేల్స్ ఫోర్స్ ఇఫ్ ఇన్ కేస్ నేర్చుకుంటే దెన్ ఇట్స్ గుడ్ టు హావ్ సేల్స్ ఫోర్స్ యాజ్ ఎ కెరియర్ ఇన్ 2024 అయిపోయింది. సెకండ్ మనకు బీపీఎంలో తోపొచ్చరికి ఏంటి అనంటే ఆబ్వియస్‌లీ పెగా. అంటే పెగా డెవలపర్ కాదు అందుకే అలా అని చెప్తలేను. పెగాలో నేను ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను. అది ఎలా ఉంది? ఓకేనా. పెగా ఎవాల్యుయేషన్ ఎలా ఉంది? ఓకేనా. అన్నిట్లో ఏఐ వచ్చేసింది. ఓకేనా. పెగాలో కూడా వచ్చేసింది ఏఐ. ఓకేనా. సో, పెగాలో మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట కెరియర్. ఓకేనా. ఈ పెగాలో కూడా ఏంటి అనంటే కొంచెం మీకు ఊప్స్ కాన్సెప్ట్ అంటే జావా కాన్సెప్ట్ కొంచెం తెలిసి ఓకేనా. దెన్ లేటర్ ఆన్ ఇవి ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన కొంచెం తెలిస్తే అంటే ఇది మ్యాండేటరీ అనా అంటే మ్యాండేటరీ కాదు. ఇవి మీకు లేకపోయినా సరిపోతది. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నా లేకపోయినా సరిపోతది. బట్ ఏంటి అనంటే ఇట్స్ గుడ్ టు హావ్. దట్స్ ఇట్ అంతే ఇంక. రైట్. ఇప్పుడు పెగాలో వచ్చరికి ఏంటంటే మనకు కన్స్టలేషన్ అనేది ఒకటొచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మన వ్యూవర్స్ మన ఫ్యామిలీలో ఎవరైనా పెగాలో చేసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే మనకొచ్చరికి ఏంటంటే పెగా అనేది ఒక కన్సలేషన్ ఉంటుందన్నమాట. కన్సలేషన్ డిజైన్ సిస్టమ్ అని చెప్తా ఉంటారు. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ దానిపైన ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం నాలెడ్జ్ కావాలి అనంటే ఆల్రెడీ దానిపైన రికార్డ్ చేసి పెట్టాననమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తోని ఓకేనా. లేమన్ లాంగ్వేజ్‌లో మీకు నేను ఏది ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఓకే. నౌ స్విచింగ్ బ్యాక్ టు దిస్ నౌ. ఈ కన్సలేషన్ వచ్చరికి ఏంటి అనంటే మనకు ఏది రియాక్ట్ కంపోనెంట్స్ పైన మనము కనెక్ట్ అంటే మనము నేర్చుకోవాల్సొస్తదనమాట. ఓకేనా. అంటే నాలెడ్జ్ ఉంటే బెటర్.
ఇట్స్ గుడ్ అనమాట. ఎందుకంటే అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎప్పటికైనా అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే ఇక మనం. సో, అలా అనమాట. అంటే కొంచెం మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ పైన కొంచెం మనకు అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పైన కొంచెం అవగాహన ఉంటే ఇట్స్ గుడ్. బట్ మ్యాండేటరీ ఉండాలా వస్తేనే జాబ్ వస్తదా అంటే కాదనమాట. ఇదొక మిత్తు కాదే కాదసలు. ఓకే. లేకపోయినా ఓకే. బట్ ఏంటి అనంటే మనం ఐటీలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌లో ఉండాలి కాబట్టి మీకు హెడ్స్ అప్ ఇస్తున్నా. ఓకేనా? ఇది సంగతి. అయిపోయింది. కొంచెం జావా నాలెడ్జ్ ఉంటే సరిపోతది. అలా అని జావా వస్తేనే ఏది నాకు జాబ్ వస్తదా అంటే రాదు. అట్లేం గాదు. నీకు ఫ్రంట్ ఎండ్ పైన నాలెడ్జ్ లేకపోయినా గానీ, ఓకేనా? జావా పైన నాలెడ్జ్ లేకపోయినా గానీ పెగాకి పెగాలో రావడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లెవ్వు. ఓకేనా? మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నా. బట్ ఏంటి అనంటే గుడ్ టు హావ్ అని చెప్తున్నా. అది సంగతి. అయిపోయింది. పెగాది అయిపోయింది. సో, అలానే ఇంకా మనకు సీఆర్ఎంలో ఇంకా మనకు చాలా ఉన్నాయన్నమాట. అదే మనం బీపీఎంలో వచ్చరికేందంటే అపియన్ కానివ్వండి, క్రేషియో కానివ్వండి, ఏది ఐబీఎంకి సంబంధించిన ఏవైతే ఇవున్నాయి. ఇవన్నీ కొంచెం నేను ఈ 2024లో అంత సజెస్ట్ చేయను. ఇట్స్ గుడ్. అలా అని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇట్స్ గుడ్. బట్ ఐయామ్ నాట్ సజెస్టింగ్. కమింగ్ టు ద సీఆర్ఎం. సేల్స్‌ఫోర్స్ ఎలానే తోపుంది. దాంతో పాటు మనకొచ్చేసరికేందంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఏఎక్స్ అని ఉంది. ఏఎక్స్ కన్సల్టెంట్ అని చెప్తా ఉంటాము. ఇంకోటి సీఆర్ఎం అని ఉంటదనమాట. ఓకేనా? ఇవి 2 ఉంటాయి. ఓకేనా? రైట్. ఇవొచ్చరికేందంటే కంప్లీట్‌లీ మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన టూల్సే అనమాట. దీనికి స్ట్రాంగ్‌లీ బ్యాక్ ఎండ్ డాట్ నెట్ అవసరం ఉంటుంది. ఓకేనా? డాట్ నెట్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ యొక్క కెరియర్ డైనమిక్స్ ఏది ఏఎక్స్ చేయాలి అనుకుంటే డాట్ నెట్, సీఆర్ఎం 2 చేయాలనుకుంటే డాట్ నెట్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఓకేనా? మినిమమ్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది. ఇది సంగతి. అండ్ ఇంకా సంబంధించిన ఇంకేదైతే ఐబీఎం ఇంకా ఏవైతే ఉన్నాయో అవి. బట్ అవి నేను సజెస్ట్ చెయ్యను. ఇంకా మీరు వండరింగ్ ఉన్నారు. ఎస్ఏపీ పైన నేను ఎందుకు ఇంకా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అంటే ఎస్ఏపీని 2024 సజెస్ట్ చేయను. టు బి ఫ్రాంక్. ఎందుకనంటే మీరు కెరియర్ అన్నది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఎస్ఏపీల మాడ్యూల్ నేర్చుకుంటారండి? ఎన్నున్నాయి మాడ్యూల్స్ అందులో? చాలా మాడ్యూల్స్ ఉన్నాయి గదా! ఒక కంపెనీ ఒక మాడ్యూల్ పైన అడిగితే, ఆ కంపెనీ మీరు మానేసి ఇంకో కంపెనీకెళ్ళాలనుకుంటే ఇంకో మాడ్యూల్ నేర్చుకోవాలి మీరు. అంటే ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క మాడ్యూల్స్ ఉంటాయి. ఎన్ని మాడ్యూల్స్ నేర్చుకుంటారు మీరు? ఇంక మీ జీవితాంతం మొత్తం ఇంకా మీరు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే అనమాట. సో, ఎవరైనా ఎస్ఏపీ కన్సల్టెంట్స్ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే కొంచెం క్షమించండి. సీకింగ్ అపాలజీస్. ఓకేనా? బట్ ఆ పర్సన్ గ్రడ్జ్ ఏం లేదు. బట్ నేను చెప్తున్నా. అంటే మన వ్యూవర్స్‌కి, మన ఫ్యామిలీకి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా? అది సంగతి. ఎస్ఏపీ నేను సజెస్ట్ చేసి ఇది నా పర్సనల్ అనమాట. ఓకేనా? మీకు ఇఫ్ ఇన్ కేస్ పర్సనల్‌గా ఎస్ఏపీ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్. బట్ నేను హెడ్స్ అప్ ఇవ్వాలి. ఓకేనా? హెచ్ఏపీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్ నేర్చుకోవాలో ఏదో తెలియదు. ఓకేనా? సో, అంతా చాలా అంబిగ్యూటీ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. ఎస్ఏపీ కొంచెం పక్కన పెడదాం రైట్ నౌ. అంటే ఇప్పటి మందం. ఓకేనా? సో, ఇది సంగతి. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది గదా! కోడింగ్ సైడ్‌లో ఏం నేర్చుకోవాలా? ఓకేనా? ఏది ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని ఆ మూల కూర్చొని ఆ ల్యాప్‌టాప్ పట్టుకొని ఇంక నాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తదిరా బాబు అని అంటే రాదు. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ గూడా నేర్చుకోవాల్సిందే. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అంతే ఇగ. హ్మ్. ఈ నో కోడింగ్ వచ్చరికి ఏంటి అనంటే ఇంక మనకు తెలిసిందే గదా! నో కోడింగ్ ఏమేమి ఉన్నాయి ట్రెండింగ్ సేల్స్ ఫోర్స్, పెగా. కళ్ళు మూసుకొని ఇవే అంతే. ఓకేనా? ఇంకా మిగతా ఉన్నాయిలే. అంటే ఇప్పుడు నేను డేటాకి సంబంధించినవి ఓకేనా? అండ్ నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నాయో ఓకేనా? మైక్రోసాఫ్ట్ సంబంధించినయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ సంబంధించినయి. ఓకే. ఐఓటీ థింగ్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు నేను. ఈ వీడియో చెప్పట్లేదు. ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ టైమ్ టు లెర్న్. కొంచెం టైం అవ్వాలి. కొంచెం టైం అన్నది కావాలి మనకు. ఓకేనా? అది కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి. ఓకేనా? సో, అందుకే నేను అవి సజెస్ట్ కాదు నేను జెప్పేది. కొంచెం టైము మనకు దాని మీద కేటాయించాలి కాబట్టి నేను జెప్తున్నా. మిగతా ఇప్పుడు ఏదైతే చెప్పినో అవి కొంచెం మనము 3 మంత్స్ స్పాన్‌లో మనం నేర్చుకోవచ్చు. అలా అని డేటా అనలిటిక్స్, డేటా సైంటిస్ట్ నేర్చుకోలేమా? డేటా సైంటిస్ట్ 6 మంత్స్ టైం పడుతుంది. సెక్యూరిటీస్ గూడా దానిలో మనకు చాలా అవి ఉన్నాయి గాబట్టి ఇది కొంచెం గూడా మనకు కొంచెం టైం పడుతుందనమాట. ఓకేనా? సో, దానిపైన గూడా నేను కంప్లీట్ ఇంకోటి వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇది సంగతి. ఇది కంప్లీట్ నా అనాలిసిస్. ఇవొచ్చేసరికి ఏంటి అనంటే, అతి ముఖ్యంగా ఈ లో కోడ్, నో కోడ్‌కి సంబంధించిన ఈ డెవలప్‌మెంట్ ఎరాలో సర్టిఫికేషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. బేసిక్ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? పెగాలో వచ్చేసరికి ఏంటంటే సీఎస్ఐ అనే సర్టిఫికేషన్ ఉంటది. అది మ్యాండేటరీ అనమాట. సో, ఇది సంగతి. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్ అండ్ క్లియర్‌గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు కొంచెం అంబిగ్యూటీ ఉంటే, ఇంకా కొంచెం డౌట్స్ ఉంటే, లేకుంటే క్రిటిసైజ్ చేయాలనుకున్నా గానీ,
సో నేను ప్రతి ఒక్క కమెంట్ని వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా స్టార్టింగ్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ నేనేమన్నా తప్పు మాట్లాడితే నేను దానికి రెక్టిఫై చేసుకోవడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నమాట. ఓకేనా. సో అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ యొక్క సెషన్‌ని అప్రిషియేట్ చేయాలనుకున్నా గాని కామెంట్ బాక్స్ ఉంది. సో ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మన వీడియో, మన సెషన్స్ ఓకేనా, ఈ కాంటెంట్స్ ఏదైతే ఉంటాయో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ వేసుకోండి మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో, మన ఫ్యామిలీ సర్కిల్‌లో. అండ్ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఏందంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అది సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్‌తో మళ్ళీ వద్దాం. ఓకేనా. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి. ఎందుకనంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారన్నమాట. ఏ కోర్స్ నేర్చుకోవాలి 2024లో, మరి జాబ్ వస్తదా? రాదా? ఉన్న సర్కమ్‌స్టాన్స్‌లో. ఓకేనా. సో అది సంగతి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక కన్నేసి ఉంచండి. ఓకేనా. ప్రతి ఒక్క స్కిల్ పైన. ఓకే. సో రియల్ టైమ్‌తో చక్కగా నేర్చుకోండి. మంచి ట్రైనర్‌ని పిక్ చేసుకొని రియల్ టైమ్‌లో నేర్చుకోండి. ఓకేనా. మీకు నేర్చుకున్నా గాని ఎందుకు జాబ్స్ రావట్లేదు అనే దానిపైన గూడా నేను ఒక సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. మన కెరీర్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం కెరీర్ సంబంధించినవి మొత్తం ఉంటాయన్నమాట. ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి. ఓకేనా. అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ చాలా చక్కగా నేను కంటెంట్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇది సంగతి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్. చలో బాయ్. టేక్ కేర్.